పక్కన రమణమ్మ గారు ఒక్కరే పడుకుంటారు. ఆవిడ పడుకున్నాక ఏ అర్ధరాత్రి చిన్నికి స్పృహ వస్తుంది. అప్పుడు రమణమ్మ గారు మంచి నిద్రలో ఉంటారు కదా. మరి ఆ టైంలో చిన్నిని ఎవరు చూసుకుంటారు? తన గురించి రమణమ్మ గారికి ఎవరు చెప్తారు? నేనే చెప్పాలి కదా రూపా. అంటే నువ్వు రాత్రంతా? నేను నిద్రపోవడానికి కాదు రూపా ఇక్కడ ఇది అరేంజ్ చేసుకుంది, తన్ని చూస్తూ ఉండడానికి. మీరు ఇంకోలా అనుకోవద్దు. నేను చిన్నిని చూసేది ఓ అతిథిలానే. మరి అతిథికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంటుంది కదా. అది చిన్ని కాకపోయి ఉంటే ఏంటి బావా? తను చిన్నియే కదా, ఇంకా చిన్ని కాకపోయింటే అనే ప్రశ్న ఎందుకు? వెళ్ళండి రూపా, వెళ్ళి పడుకోండి. బావా, నీ మనసులో ఎంత ప్రేమ ఉంది బావా? అదే అతిథి ప్రేమ. పెద్దమ్మా, బావ మన మాట విన్నాడు కానీ నువ్వు వెళ్ళి పడుకో, నేను నా రూమ్కి వెళ్ళి పడుకుంటాను. ఏంది వజ్రవత అంటే ఎప్పుడు చెయ్యి ఈరోజు పూజ చేస్తా ఉండదే. అవును సీను బాబు, నేను సరిగ్గా ఇదే మాట. కొంచెం అటు ఇటుగా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయేమో కానీ ఇదే మాట అడగాలనుకున్నాను. ఏందంటే ఏదైనా బలమైన కోరిక కోరినవా? కోరికలు పూజలతో తీరవు సీనుబాబు, కష్టపడి తీర్చుకుంటేనే తీరతాయి. ఓ అట్నా, అయితే ఏ కోరిక కోరలేదన్నమాట. కోరకపోవడం ఏంటి, చాలా చాలా పెద్ద కోరికే కోరాను. పెద్ద కోరిక యాందది? ఈ ఆస్తి. ఏంటి షాక్ అయ్యి ఎలా చూస్తున్నారు? నేను చెప్తుంది నిజమే, అబద్ధం కాదు. నాకు ఈ ఆస్తి కావాలి. యాందే ఆస్తి మొత్తం కావాలనా? మొత్తం కాకపోతే కొంచెం కొంచెం ఎలా తీసుకుంటాను చెప్పు సీనుబాబు. వజ్రా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమన్నా తెలుస్తుందా? ఇందులో తెలిసేదే ఉందండి. నేను ఈ ఆస్తి మొత్తం అడుగుతున్నాను. ఇస్తారో ఇవ్వరో ఇప్పుడే ఇక్కడే వదినగారే తేల్చాలి.
మీ అమ్మ మనల్ని మొత్తంగా రోడ్డు మీదకి తీసుకెళ్ళిపోతుంది బిజ్జు. డాడ్ మీరిప్పుడేం మాట్లాడకండి. అసలు మామ్ ఏం చేస్తుందో నాకేం తెలుసు. నాయనమ్మా నువ్వేం మాట్లాడవేంది? ఏంటి సీనుబాబు, వదిన గారు ఏం మాట్లాడతారు? ఇన్నేళ్లుగా ఒక్క పైసా కూడా ఆశించకుండా వదిన గారికి ఎంత సేవ చేస్తూ వచ్చాను నేను. అలాంటిది ఒక్కసారిగా నేనిలా అడిగేసరికి పాపం వదిన గారికి ఏం అర్థం కావడం లేదనుకుంటాను. అలాంటిదేం లేదు వజ్రా. నువ్వు అడిగిందేంటి? ఆస్తి కదా, అలాగే ఇచ్చేస్తాను. ఇదంతా మనలో ఎవరి పేరు మీద ఉంటే ఏంటి? నాయనమ్మా అంది ఎవరికి పెడితే వాళ్ళకి ఇచ్చేస్తానంటది. నాన్న, వజ్రావతి నిజంగా ఆస్తి అడిగిందనుకుంటున్నావా? లేదు నాన్న, తనెప్పటికీ అలా అడగదు. ఊరికే నేనేమంటానో నువ్వేమంటావోనని అలా పరీక్షించడానికి అడిగింది. లేదు వదిన గారు, లేదు, నేను నిజంగానే అడిగాను. కాకపోతే ఆస్తి మొత్తం నాకే ఇవ్వకుండా సీనుబాబుకు కూడా సగం రాసివ్వండి. మహాభారతంలో శ్రీకృష్ణుడు యుద్ధం కోసం తననో పక్క తన సైన్యాన్ని ఒక పక్క ఉంచినట్టు మీరు కూడా ఈ ఆస్తిని 2 వాటాలుగా రాసి ఒక వాటాలో ఆస్తి మొత్తాన్ని పెట్టి ఇంకొక వాటాలో మీరొక్కరూ ఉండేలా రాయండి. వజ్రావతి, నువ్వేమంటున్నావో నీకు తెలుస్తోందా? నాకు పూర్తి స్పృహ ఉంది వదిన గారు. అందుకే డబ్బుతో కూడిన ఈ ఆస్తి మొత్తాన్ని సీనుబాబు పేరు మీదకి రాసేసి మీరు మాత్రం నా పక్కనుండండి చాలు అంటున్నాను. నాకు నిజమైన ఆస్తి డబ్బు కాదు, మీరే వదిన గారు. డాడ్ మామ్ ఒక బాల్తో సిక్సర్ కాదు సెంచరీయే కొట్టేసింది. అదే నాకు అర్థం కాలేదు బేబీ. అప్పుడప్పుడు నీ అమ్మ నాలాగే ఎలా ఆలోచిస్తుందా అని కుర్ర పత్తులు కొట్టుకుంటాను. వదిన గారు, మీరు నా పక్కనే ఉంటే నాకు నాకు కొండంత బలం. అందుకే మీరు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని కోరుకుంటూ ఆ దేవుడికి పూజ చేశాను. మీ ఆరోగ్యం బాగుండాలంటే చిన్ని మీ పక్కనుండాలి. అందుకే ఆ చిన్నిని వీలైనంత తొందరగా మీ పక్కన నిలబెట్టమని ఆ దేవుణ్ణి మనసారా కోరుకున్నాను. వజ్రావతి, నేను కూడా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నీ మంచి మనసుతో నువ్వెప్పుడూ ఇలాగే నాకు అండగా నిలబడాలని. నేను శ్రీను తీసుకుని ఆఫీస్కి వెళ్తున్నాను. అలాగే వదిన గారు. నాన్న పద. వెళ్ళు బాబు.
ఏంటి వజ్ర నువ్వు నీ చేష్టలతో నా కాష్టం కాలేలా చేస్తున్నావు. కొంచెం నోరు మూస్తారా? ఏంటా చెత్త మాటలు? మరి లేకపోతే ఏంటి? నువ్వు ఆస్తి కావాలి అని అడిగేసరికి నీకు పైచ్యం ముదిరిపోయి ఏం పోయే కాలం వచ్చిందో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? వజ్ర, ఇక ముందు ఇలాంటివి చేసేటప్పుడు అప్పుడు నన్ను కొంచెం ప్రిపేర్ చేయి. ఎందుకు చెడగొట్టడానికా? నమస్తే మేడం. సిఐ గారు, ఏంటి వజ్ర, ఇప్పుడు సిఐ గారు వచ్చారేంటి? నేనే రమ్మన్నాను. నువ్వా? ఎందుకు? నాకు చిన్ని విషయాల్లో హెల్ప్ చేయడానికి. సిఐ గారు తెచ్చారా? ఏం తెచ్చారు? తెచ్చాను మేడం, ఇదిగోండి. నిన్నే అడుగుతున్నాను, ఏంటవి? నాకు ఈ పేపర్స్ అన్నీ అవసరం లేదు. మ్యాటర్ చెప్పండి చాలు. ఏంటా మ్యాటరు? మేడం, అతను ఎక్కువగా ఒక అమ్మాయికే కాల్ చేస్తున్నాడు. ఎవరా అతను, ఎవరా అమ్మాయి? అమ్మాయికి కాల్ చేశాడా? మరి ఆ అమ్మాయి అడ్రస్ తీసుకొచ్చారా? బా ఆపండి. ఏంటి ఏంటి మలయాళం సినిమా కోడ్ భాషలో మాట్లాడుకునే పాత సినిమా విలన్స్లా ఒక్క ముక్క అర్థం కాకుండా మీరు ఇలా మాట్లాడుకోవడం ఏంటి? మాకు కూడా కొంచెం చెప్పిస్తావండి ఏం జరుగుతుందో. డాడ్, ఇంకా అర్థం కాలేదా? ఇవి అనిరుద్ కాల్ డేటా. మనకి అనిరుద్ చిన్నీని ఎక్కడ దాచిపెట్టాడో తెలీదు. అందుకే అతను కాల్ డేటా తెప్పించింది మామ్. ఈ కాల్ డేటాలో అనిరుద్ ఒక అమ్మాయికి ఎక్కువ సార్లు కాల్ చేశాడు. అది ఈ మాత్రం క్లారిటీ ఇవ్వండి చాలు. మేము అసలే జనరల్ నాలెడ్జ్లో చాలా పూరు. సిఐ గారు, ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి? రూపా మేడం. చిన్ని రవణమ్మలు అనిరుద్ ఇంట్లో లేరు, హాస్పిటల్లో లేరు. అనిరుద్దుని చూస్తే అమ్మాయిని లవ్ చేసే మూడ్లో లేడు. కానీ ఈ రూప అనే అమ్మాయికి ఈ 2 రోజుల్లోనే ఇన్నిసార్లు ఎందుకు కాల్ చేశాడు? మరి లవ్ చేయని అమ్మాయికి ఒక డాక్టర్ కుర్రాడు ఇన్నిసార్లు ఎందుకు కాల్ చేస్తాడు? అతను ఖచ్చితంగా చిన్నీని ఈ రోమింగ్ చోటే దాచుంటాడు. ఎస్ ఎస్ ఎస్, ఆ రూప ఇంట్లో అమ్మా చిన్ని, నువ్వు ఆనందంగా ఉండాలని, నీ నవ్వు చెదిరిపోకుండా ఉండాలని ఈ తండ్రి ఎంత తాపత్రపడుతాడో తెలుసమ్మా. నీ ఆనందాన్ని చెడగొట్టి నీ జీవితాన్ని మింగేయడానికి ఆ వజ్రవతి ప్రయత్నిస్తుందమ్మా. ఆ రాక్షసి ప్రయత్నాలు అడ్డుకోవడానికి ఆ దేవుడే అనిరుద్ధుని పంపించాడమ్మా. నువ్వు సుఖపడాల్సింది అనిరుద్ధుడి తల్లి. అనిరుద్ధ్ నిజంగా చాలా మంచోడమ్మా. అంటే నా ఉద్దేశం ఆకర్షి చెడ్డవడానికి కాదు, ఎదుట మనిషి కళ్ళల్లో నీరు తోడవడానికి రక్త సంబంధం, పేగు బంధము, స్నేహబంధం ఉండాల్సిన అవసరం లేదు. పిడికిల గుండెల్లో చిటికెడ మానవత్వం ఉంటే చాలు అని చూపించేవాడానమ్మా అనిరుద్ధు. ఆ జీవితాన్ని అందుకోవాలంటే నువ్వు కళ్ళు తెరవాలమ్మా. అమ్మా, ఒక్కసారి కళ్ళు తెరవమ్మా చిన్ని.
చిది కళ్ళు తెరువు తల్లి. చిది చిది అమ్మ చిది చిది రమణమ్మా రమణమ్మా చిన్ని చిన్ని కళ్ళు తెరిచిందమ్మా. నా కూతురు కళ్ళు తెరిచింది. అమ్మ చిన్ని రూపా మీ అక్క కళ్ళు తెరిచిందమ్మా. రామ్మా అమ్మా రమణమ్మా. చిన్ని చిన్ని సిన్ని లేసినవా? ఈ అమ్మ పేనలు నిలిపేదానికి లేసినవా? ఏంటక్క అలా చూస్తున్నావు? నువ్వుండే చోటికి మేమెలా వచ్చామా అని అనుకుంటున్నావా? మేం రాలేదక్క, నువ్వే వచ్చా. నువ్వు పెద్దమ్మ హైదరాబాద్ వచ్చారు. నీకు ట్రీట్మెంట్ చేశాక నిన్ను మా ఇంటికి తీసుకొచ్చాము. చిన్ని నేను నీ మీదే ప్రాణం పెట్టుకుని బతుకుతున్నాను చిన్ని. ఇక్కడి నుంచి నువ్వెలా వెళ్ళగలవు? నువ్వు ఇక్కడే ఉంటావు, నాతోనే ఉంటావు. సిన్ని 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 యావైనది సిన్ని 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 చిన్ని చిన్ని యావైనది చిన్ని ఏమైంది? చిన్ని చిన్ని సిన్ని చిన్ని ఏమైంది? బాబా ఆకర్ష్, చిన్నికి ఏమైందో నాకు అర్థమైంది. నువ్వు దగ్గరైతే చిన్ని మా అందరికి దూరం అయిపోతుంది. బావా ఏంటి బావా నువ్వు? ఏమైంది రూపా? అక్క ఇప్పుడేగా కళ్ళు తెరిచింది. ఎమోషనల్ గా మాట్లాడేస్తే ఎలా? తను కొంచెం తేలుకున్నాక మాట్లాడొచ్చు కదా బావా. నువ్వు కాసేపు బయటికి వెళ్ళి బావా. ఆకర్ష్, నువ్వు బయట ఉండమే మంచిది. అది కాదు రూపా. ప్లీజ్ బావా అర్థం చేసుకో. నిన్ను బాధ పెట్టాలని కాదు, అక్కకి పూర్తిగా బాగవని. వెళ్ళు బావా ప్లీజ్, బయటికి వెళ్ళు.
ఇప్పుడు చిన్ని పక్కన ఉండాల్సింది ఆకర్ష్ కాదు, అనిరుద్. ఇప్పుడు అనిరుద్ ఎక్కడున్నాడు? చిన్నికి ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. అసలు నేను సోమశిల వచ్చిందే చిన్నిని ఆకర్ష్ని కలపడానికి. అవునా సారు? అవును రజని, మనం ఎంత ఆశపడినా ఆ దేవుడు శాసించేదే జరుగుతుంది. మీరు సిన్ని ప్రేమని గెలిపించడానికి చూస్తా ఉండారా? ఉమ్. ఏ, అయ్యో రజని, ఏంటిది? ఆ దేవుడు శాసిస్తాడని మీరే అన్నారుగా, మీరే ఆ దేవుడని అంటా ఉండా. ఇప్పుడు చిన్నికి ఏ ప్రాబ్లం లేదుగా. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు వెంటనే ఫోన్ చేయండి. అత్త, డాక్టర్ సారు సోమశిల్కి యాదానికి వచ్చినాడో తెలుసా? డాక్టర్ సార్ కోరిక, ఇంజనీర్ సార్ ఇష్టం, సిన్ని లోపల దాసుకున్న ప్రేమ, ఇవన్నీ నీకు ఎప్పుడు తెలుసు? మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అత్తా?